హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకి కేవైసీలతో పక్క నుంచి అవుతుంది. ఈ లోపే మనకి ఇంటర్లింక్ వాళ్ళు వీసా కార్డులను అప్లై చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చడం జరిగిందన్నమాట. అది ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఫ్రీగా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఖచ్చితంగా మన యొక్క పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రొసీజర్ అనేది చూడండి ఎలా చేసుకోవాలో, స్టెప్ బై స్టెప్, కంగారు పడద్దు. ఓకే, ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనకి వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ వ్యాలెట్ కన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క ఇంటర్లింక్ ఏదైతే కోడ్ ఉందో, ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది మనది మనం కాపీ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ రకంగా వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ చేసి అన్లాక్ చేసేయండి. అన్లాక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద బాటంలో చూడండి, కింద చూసారుగా కార్డ్స్ అని కనిపిస్తుంది ఒకటి. ఓకే, ఈ కార్డ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కార్డ్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా, వీసా బిజినెస్ ఇంటర్లింక్ కార్డ్ అని చెప్పింది, గ్లోబల్ సంబంధించింది అని చెప్పారు. ఇక్కడ మనం సింపుల్ గా కనెక్ట్ అనే ఆప్షన్ చూసారా, కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా లోడింగ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం కనెక్ట్ చేయాలనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇంటర్లింక్ వ్యాలెట్దే కాబట్టి ఇంటర్లింక్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి జస్ట్. ఓకే, ఇంటర్లింక్ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఆల్రెడీ మన వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది అన్నమాట. ఓకే, మన వ్యాలెట్ అనేది ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా లాస్ట్ లో, ఇలాగా మనకైతే ఇక్కడ మనం ఈ వ్యాలెట్ ఇచ్చాం కాబట్టి ఇంటర్లింక్ వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి కింద అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకేనండి, ఇక్కడ అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, అప్లై నవ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగిందండి. గెట్ ఫ్రీ కార్డ్ అని వచ్చింది చూసారా, ఇక్కడ బ్లాక్ కలర్ మీద ఉంది చూసారా, ఈ బ్లాక్ కలర్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏదైతే కోడ్ కాపీ చేసుకున్నామో కోడ్ ఇచ్చేయండి. దాని తర్వాత మన వ్యాలెట్ అడ్రస్ ఉంది చూసారా, వ్యాలెట్ అడ్రస్ కూడా కాపీ చేసుకుని ఇక్కడ ఇచ్చేయండి. అంటే మీ వ్యాలెట్కి అడ్రస్ ఉంది చూసారా, ఆ వ్యాలెట్ అడ్రస్ కూడా కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మూడో కాలంలో మీకు ఈ ఇంటర్లింక్ కార్డ్ అనేది దేని గురించి అవసరం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దేని గురించి అవసరం అనేది మీరు ఇంగ్లీష్ వస్తే ఓకే, ఇంగ్లీష్ రాకపోతే మీరు తెలుగులో టైప్ చేసి దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ కొట్టండి, అయిపోద్ది అన్నమాట. వాళ్ళు దాన్ని బట్టి మనకి వర్చువల్ వీసా కార్డు కానీ ఫిజికల్ వీసా కార్డు కానీ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకేనండి, ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకేదైనా వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరూ ఫాలో కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.